ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఓవైపు నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే వారి జీవితాలతో చెలగాటమాడుతోంది ఏపీపీఎస్సీ. 2017లో నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ పై విమర్శల వర్షం కురుస్తోంది. అవకతవకలు జరిగాయంటున్నా, కోర్టులో కేసులున్నా అవేమి పట్టనట్టు పోస్టింగ్లను కూడా ఇచ్చేసింది. 2016లో గ్రూప్ 2కు నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. 2017 ఫిబ్రవరి 26న ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహించారు. దాదాపు 6 లక్షల మంది ప్రిలిమినరీకి హాజరయ్యారు. వీటి ఫలితాలను ఏప్రిల్ 4న విడుదల చేశారు. ఇందులో 49,100 మంది అభ్యర్థులు మెయిన్స్ కు ఎంపికయ్యారు. అయితే వీటి ప్రక్రియ సరిగా జరగలేదని అభ్యర్థులు ఆరోపించారు. అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పించినా అవేవీ పట్టించుకోలేదు ఏపీపీఎస్సీ. ప్రిలిమ్స్ ఆరోపణల మధ్యనే మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహణకు సిద్ధమైంది ఏపీపీఎస్సీ. మే 20, 21 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే సమయం సరిపోదంటూ పరీక్ష వాయిదా కోరుతూ అభ్యర్థులు రోడ్డెక్కారు. అభ్యర్థుల నిరసన ఎక్కువడంతో వాయిదా వేసింది ప్రభుత్వం. జూలై 15, 16 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఇక్కడే తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. మాస్ కాపీయింగ్ జరిగిందని చెబుతున్నా తమ మాట ఎవరు వినట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష జరిగిన తీరు కూడా పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు అభ్యర్థులు. నిబంధనల ప్రకారం కేటాయించిన సమయానికే ప్రారంభించి ముగించాల్సి ఉంటుంది. కానీ సమయానికి ప్రారంభం కాలేదు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో, గుంటూరు బాపట్లలో మాస్ కాపీయింగ్ జరిగిందని అభ్యర్థులు ఆరోపించారు. సాయంత్రం వరకు ఎదురు చూసినా పరీక్ష నిర్వహించలేదు అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదన్నారు అభ్యర్థులు. పరీక్షకు వెళ్లేటప్పుడు తప్పకుండా బయోమెట్రిక్ తీసుకోవాలి, కానీ అలా జరగలేదు. అయితే టెక్నికల్ కారణంతోనే పరీక్ష ఆలస్యమైందని ఏపీపీఎస్సీ పేర్కొంది. పైగా సెంటర్లో అభ్యర్థులు ఎవరైతే లేరో వారిని డిస్క్వాలిఫై చేస్తున్నామంటూ ప్రకటన విడుదల చేసింది. నన్నే ప్రశ్నిస్తారంటూ చాలా పౌరుషంగా వ్యవహరించారు ఏపీపీఎస్సీ సెక్రటరీ. కరెక్ట్ అయిన రిపోర్ట్ పంపించండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవరు కుమ్మక్కి అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సార్ ఇప్పుడు ఏం సార్ వీళ్ళు ఎగ్జామ్ రాయనిస్తారా రాయనివరా సార్? 160 మెంబర్స్ ని ఎవరిని ఈ 160 మెంబర్స్ కి ఎగ్జామ్ పెడతారా? నాకేం తెలుసు. అక్కడ లోకల్ మనుషులు ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే కొంతమంది ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు. మీరు బయట ఉండాల్సిన అవసరం ఏంటి? అక్కడ బయటకి ఎందుకు వెళ్ళారు మీరు? ఇప్పుడు ఎగ్జామ్ టైంలో కాకుండా ఇప్పుడు 6 తర్వాత కూడా ఎగ్జామ్ పెడతారా సార్? ఎగ్జామ్ టైం వాటన్నిటి మీద కూడా కమిషన్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. మీరు బయటికి వెళ్ళిన క్యాండిడేట్స్ ఎవరైనా కానీ వాళ్ళ మీద వాళ్ళ క్యాండిడేట్ రద్దు చేయడానికి మీరు సిఫార్సు చేయడం. అసలు బయోమెట్రిక్ ఏం లేదు, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. బయోమెట్రిక్ తో నీకేం సంబంధం? నువ్వు క్యాండిడేట్ అయినప్పుడు నువ్వు పరీక్ష రాసుకో. బయోమెట్రిక్ తర్వాత కూడా ఏపీపీ ఎగ్జామ్ స్కూల్ ఎగ్జామ్ అయింది. ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అయినా స్కూల్ ఎగ్జామ్ అయినా ఎక్కువ మాట్లాడద్దు. నువ్వు ఏదైనా ఉంటే రిపోర్ట్ రాయి, లేకపోతే నువ్వు పిచ్చిగా మాట్లాడితే మాత్రం చర్య తీసుకుంటాను నీ మీద. పెట్టేసే ఫోన్. మాస్ కాపీయింగ్ జరిగిందని అభ్యర్థులు ఆరోపిస్తుంటే అక్కడ సీసీ ఫుటేజీలు తనిఖీలు చేయాల్సి ఉన్నా అలా చెయ్యలేదు. పైగా సీసీ ఫుటేజ్ లేదని కోర్టుకు తెలిపారు ఏపీపీఎస్సీ. ఈ పరీక్ష నిర్వహించిన అనంతరం అప్పట్లో స్క్రీన్ షాట్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై ఏపీపీఎస్సీ స్పందిస్తూ ఎవరైనా లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తే విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. దీనికి స్పందించిన విద్యార్థులు తామే ప్రత్యేక సాక్షి అంటూ లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కమిషన్ ఎలాంటి విచారణ చేపట్టకుండానే అభ్యర్థులపై నిరంకుశంగా ప్రవర్తించింది. దీనిపై గ్రూప్ 2 అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలు చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవంటూ ఏపీపీఎస్సీ బెదిరింపుకు దిగింది. ఏపీపీఎస్సీ తీరు మొదటి నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందంటున్నారు అభ్యర్థులు. 2011లో గ్రూప్ 1 విషయంలో ఏ తరహా తప్పుడడుగులు వేసింది. అప్పట్లో కీలో 6 తప్పులంటూ అభ్యర్థులు సుప్రీం గడప తొక్కారు. 4 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అప్పట్లో దాదాపు 90 లక్షలు కోర్టుల కోసం ఖర్చు చేసినట్లు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తెలుస్తోంది. అయితే ఎలాంటి అవకతవకలు జరగలేదని, కేవలం అవన్నీ ఆరోపణలని కొట్టిపారేస్తోంది ఏపీపీఎస్సీ. ఇప్పుడు దీంట్లో ఈ ఇష్యూలో మా తప్పేంటో చెప్పండి సార్. నాకేం తెలుసు? నేను ఉన్నాను అక్కడ. ఇక్కడ నుంచి డిఆర్ఓ గారు వస్తుంది కదా, రిపోర్ట్ రావాలి కదా. నువ్వు వెయిట్ చెప్పండి. మేము 5 వెయిట్ చేసాము. 5 o'clock కూడా మేము రెడీ టు టేక్ ద ఎగ్జామ్. అదంతా మీరు రాసి మీరు చెప్పదలుచుకుంది రాసి ఇవ్వండి, మాకు మేము పరిశీలిస్తాం తప్పనిసరిగా. ఎన్ని రోజులుగా అండి పరిశీలించేది? ఇంటి దగ్గరికి వచ్చి పరిశీలించాను. నువ్వు పక్క నుంచి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎన్ని రోజులకు పరిశీలించిందంటే పిచ్చిగా ఉన్నాయి. ఎన్ని రోజులు అంటే మా భవిష్యత్ అయితే మీరు 2 పరీక్షలు రాయండి. నేను చెప్పానండి, మీరు 2 పరీక్షలు రాయండి. మీ కేసు జెన్యూన్ అయితే మళ్ళీ మీకు 3వ పరీక్ష మా జెన్యూనిటీ మీరు ఇంకా ఇస్తారు కదా. నువ్వు చెప్పగానే అసలు నువ్వు ఫోన్ చేస్తున్నావు, క్యాండిడేట్ కూడా తెలియదు నాకు. అప్పట్లో నిర్ధారణ కమిటీ వేయాలని అభ్యర్థులు కోరారు. అయితే అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లెక్కారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. సుప్రీంకోర్టు సైతం దీని పట్ల సీరియస్ గా స్పందించింది.
2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు కేసును ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కు బదిలీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను విడుదల చేయకూడదని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే కేసు విచారణలో ఉండగానే ఫలితాలు విడుదల చేసి అభ్యర్థులకు పోస్టింగ్లు కూడా ఇచ్చేశారు. అటు ఏపీఎస్సీ కోర్టును కూడా పక్కదోవ పట్టించారని ఆరోపిస్తున్నారు అభ్యర్థులు. 2016 పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఇప్పటి వరకు మొత్తం 17 కేసులను అభ్యర్థులు వివిధ సందర్భాల్లో వేశారు. ఇప్పటికే గ్రూప్ 2 అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను కలిశారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే మీరు జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి మీకు అని చెప్పగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం సంతోషం. అలాగే మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ జనసేన మీకు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు ఎందుకంటే ఇది మాకు జనసేన పార్టీ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ రేపొద్దున సరైన దిశలో దాన్ని పరిష్కారం చేయడానికి కానీ దాని ముఖ్య ఉద్దేశం. అందుకని మీకు అండగా ఉన్నందుకు మాకు కూడా ఇలాంటి అవకాశం ఇచ్చింది మీ అందరికీ పార్టీ తరఫున మీ అందరికీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల వైపు నిలబడాలని కోరుతున్నారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తామంటున్నారు గ్రూప్ అభ్యర్థులు.